తమ గ్రామానికి రైళ్ల హాల్టింగ్ కోసం ఆ గ్రామస్తులు వినూత్న ఆలోచన చేశారు. 130 సంవత్సరాల నుంచి ఉన్న రైల్వే స్టేషన్లో రైళ్ల హాల్టింగ్ రద్దవుతుందన్న ఆందోళనల నుంచి వరకు ఆలోచన పుట్టింది. ఆ ఆలోచనే వినూత్న ప్రయోగానికి దారితీసింది. చేయి కలిపారు. ఓ రకంగా సామాజిక ఉద్యమమే చేశారు. రైల్వే అధికారుల మనసు మార్చారు. అసలు ఆ గ్రామస్తులు ఏం చేశారు, అనుకున్నది ఎలా సాధించారు? లెట్స్ వాచ్. సాధారణంగా కొందరు రైళ్లలో టికెట్ లేకుండా ప్రయాణం చేస్తారు. టీసీ వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకుంటారు. కానీ ఓ గ్రామస్తులు మాత్రం టికెట్ కొంటారు, కానీ రైల్లో ప్రయాణం చేయరు. ఎందుకు అలా చేస్తున్నారు ఓసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్. 6 మండలాలకు చెందిన ప్రజలు ట్రైన్ల కోసం ఇక్కడికే వస్తూ ఉంటారు. గతంలో ఈ మార్గం గుండా తిరుపతి, హైదరాబాద్, ఢిల్లీ, షిరిడి తదితర ముఖ్య ప్రాంతాలకు ట్రైన్లు వెళుతున్నా హాల్టింగ్ మాత్రం లేదు. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆదాయం తగ్గుతోందన్న సాకుతో కొద్ది రోజుల క్రితం పద్మావతి ఎక్స్ప్రెస్ తిరుగు ప్రయాణంలో ఈ స్టేషన్లో హాల్టింగ్ ను రైల్వే అధికారులు రద్దు చేశారు. ప్రయాణికులు పలుమార్లు విన్నవించడంతో ఇటీవల సికింద్రాబాద్ నుంచి గుంటూరుకు వెళ్లే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ కు తాత్కాలిక ప్రాతిపదికన హాల్టింగ్ కల్పించారు. అయితే 3 నెలల పాటు ఆదాయం వస్తేనే పూర్తి స్థాయిలో హాల్టింగ్ కల్పిస్తామని, లేకపోతే రద్దు చేస్తామని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ఓ కండిషన్ పెట్టారు. దీంతో హాల్టింగ్ కోల్పోకూడదని డిసైడ్ అయిన నెక్కొండ గ్రామస్తులందరూ ఏకమయ్యారు. నెక్కొండ పట్టణ రైల్వే టికెట్స్ ఫోరం పేరుతో ఓ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. ఇందులో సుమారు 500 మంది సభ్యులుగా చేరారు. వీరంతా ఇప్పటి వరకు విరాళాల రూపంలో డబ్బులు సేకరించారు. ఈ డబ్బుతో రోజు నెక్కొండ నుంచి ఖమ్మం, సికింద్రాబాద్ తదితర ప్రాంతాలకు ట్రైన్ టికెట్స్ కొంటున్నారు. స్టేషన్ కు ఆదాయం చూపించడం కోసమే ఇలా చేశారు. ముఖ్యంగా మాకు కావాల్సిందంటే నెక్కొండ రైల్వే స్టేషన్ లోపల సమస్యలు బాగున్నాయి సార్. అదొకటి మాకు శాతవాన ఆగాలి సార్. ఇక్కడ శాతవాన ఆగుతా మాకు లాభం ఏంటంటే ఇక్కడ నుంచి వరంగల్ పోయి కూలీ చేసుకుంటోళ్ళు దాదాపులో 2000 నుంచి 3000 మందికి ఉపాధి దొరుకుతుంది సార్. అది ఒక్క శాతవాన ఆగుతూనే ఈ ఆగాలనే ఉద్దేశంతో మేము ఒక ఫోరం ఏర్పాటు చేసుకున్నాం సార్. ఈ ఫోరంలో 600 మంది అనుకున్నాం. ఈ 600 మంది ఏం చేస్తానంటే మన ట్రైన్ వల్ల లాభాలేంది, మన బస్సు వల్ల లాభాలేంది, కారు వల్ల లాభాలేంది అని వాళ్ళకి వివరిస్తాను సార్. ఇప్పుడు కారులో పోతే 6000-7000 రూపాయలు ఖర్చు అవుతుంది సార్. అది హైదరాబాద్ పోవాలంటే. అదే ట్రైన్లో బస్సులో పోవాలంటే 400 అవుతుంది. అదే ట్రైన్లో పోతా అంటే 90 రూపాయలలో పోతాను. ఈ 90 రూపాయలలో పోతాను 2.5 గంటలలో మనం అక్కడ జర్నీ సికింద్రాబాద్ చేరిపోతాను. దీనివల్ల మనకు పబ్లిక్ కూడా పైసలు తక్కువ అవుతానే, ప్రయాణం మంచుకుంటుంది అని ఈ మోటివేషన్ చేస్తాను సార్. ఈ మోటివేషన్ వల్ల ఏంటంటే మేము స్టార్టింగ్ పెట్టుకున్న దానికంటే ఇప్పుడు 3 అంతలు పబ్లిక్ ఎక్కిపోతాను సార్. అనుకున్న విధంగానే మాకు ఇంకా 3-4 ట్రైన్లు ఇవ్వాలి సార్. ఇక్కడ ఉన్న సమస్యలను తీర్చాలి. ట్రైన్లు ఆగడం కోసం వీరు చేసిన ప్రయత్నం సక్సెస్ అయింది. టికెట్లు కొన్నప్పటికీ కొన్ని రోజులు గ్రామస్తులు ప్రయాణం మాత్రం చేయలేదు. ఆ తర్వాత ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనికి తోడు వీరంతా సమీప గ్రామాల్లోకెళ్లి రైల్వే ప్రయాణంపై అవగాహన కల్పించారు. దీంతో క్రమక్రమంగా ఇక్కడి నుంచి ప్రయాణించే వారి సంఖ్య పెరిగింది. దీంతో కొన్ని రైళ్లను అధికారులు హాల్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడి నుంచి నడిచే శాతవాహన ఎక్స్ప్రెస్ అప్ అండ్ డౌన్ హాల్టింగ్ ఇవ్వాలని, అలా అయితే హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు సకాలంలో వెళ్లి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రజలలో కూడా చాలా అవేర్నెస్ వచ్చింది. వాళ్ళు చాలా సంతోషపడుతూ ఉన్నారు. మొన్న మనకు పద్మావతి ఎక్స్ప్రెస్ కూడా హాల్టింగ్ చేయడం జరిగింది. అది కూడా సక్సెస్ చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అవేర్నెస్ ప్రోగ్రాంలు పెడతా ఉన్నాం, ఫ్లెక్సీలు కట్టిస్తూ ఉన్నాం. మళ్ళీ కూడా మనకు శాతవాన కూడా మేము ఇచ్చిన రిప్రజెంటేషన్లో ఉన్నది కాబట్టి ఆ శాతవానం కూడా ఆపాలని చెప్పి మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కలిసినాం. వారు కూడా సానుకూలంగా స్పందించారు. 1 by 1 మీకు ఖచ్చితంగా చేస్తాం అని చెప్పారు. మీరు కాపాడుకోమని చెప్పారు. దానికి మేము వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. గతంలో కూడా మీ ఏబిఎన్ ఛానల్ వాళ్ళు కూడా వచ్చి మమ్మల్ని ప్రోత్సహించినందుకు మా ప్రయత్నంలో కూడా మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. మీకు కూడా ఏబిఎన్ వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. దాంతో పాటు రైల్వే స్టేషన్ లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. టికెట్ కౌంటర్ స్టేషన్ కు ఒకవైపు మాత్రమే ఉండడంతో చుట్టూ తిరగలేక కూడా కొందరు రైలు ప్రయాణానికి దూరం అవుతున్నారు అని,
నెక్కొండ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఎక్స్టెండ్ చేయాలని కోరుతున్నారు. కృష్ణా టికెట్ కన్నా ఇంటర్సిటీకి వెళ్ళండి అని చెప్పేసి అని చాలా ఇదిగా చేస్తూ మేము అవేర్నెస్ కమిటీలో నేను ఒక సభ్యుని కాబట్టి అక్కడ ఈవినింగ్ వీలైనప్పుడు ఈవినింగ్, మార్నింగ్ వీలైనప్పుడు మార్నింగ్ నా వీలుని చూసుకొని వస్తూ అవేర్నెస్ చేస్తూ ఉన్నాం. దెన్ ఈ కార్యక్రమం చేయడం వల్ల మాకు కూడా చాలా సంతోషంగా ఉన్నది. దెన్ వచ్చిన ప్రయాణికులు కూడా మాకు చాలా సపోర్ట్గా ఉంటున్నారు. మేము చెప్పిన దానికి కూడా చాలా రిసీవ్ చేసుకొని మేము తీసుకున్నామని చెప్పేసి అని మాకు టికెట్లు చూపిస్తూ మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అని చెప్పేసి అని చెప్తున్నారు. దెన్ అలానే మాకు కూడా మేము అనుకున్న విధంగా ఇంకొక 2 ట్రైన్లు కోరుకున్నాం. ఆ ట్రైన్లు కూడా మాకు ఇస్తారన్న ఆశతో మేము మొత్తానికి తమ గ్రామంలో రైళ్ల హాల్టింగ్ కోసం నెక్కొండ వాసులు చేసిన వినూత్న ప్రయోగం పలువురిని ఆలోచింపజేస్తోంది. నెక్కొండ వాసులకు పలువురు అభినందనలు తెలుపుతున్నారు. తమ ఊరిలో రైళ్ల హాల్టింగ్ కోసము ఈ ఊరి ప్రజలు చేయి కలిపారు. ప్రయాణికులకు అవగాహన కార్యక్రమాలు రూపొందించారు. చివరకు ఆదాయాన్ని పెంచేటువంటి మార్గాలను అన్వేషించారు. మొదట వాళ్ళంతా కలిసి టికెట్లు తీసుకొని ప్రయాణించకుండా ప్రారంభమైనటువంటి ప్రయాణం ఈరోజు ఆదాయాన్ని పెంచే వరకు తెచ్చింది. దీంతో పలు రైళ్లు ఇక్కడ హాల్టింగ్ అవుతున్నాయి. రైల్వే స్టేషన్ రద్దు కాకుండా చూసుకున్నటువంటి ఈ గ్రామస్తుల కృషి అభినందనీయం. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబీ ఆంధ్రజ్యోతి, నెక్కొండ.